అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయలు పండించే పొలంలో ఉన్నామండి. గ్రామీణ వ్యవసాయ ప్రయాణం. ఈరోజు మనం చాలా అందమైన పచ్చని వ్యవసాయ పొలంలో ఉన్నాము. మన చుట్టూ చూస్తే మీకు కనిపిస్తున్న ఈ మొక్కలు ఏంటో తెలుసా? ఇవి గోరు చిక్కుడుకాయలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో చౌడేకాయలు అని కూడా పిలుస్తారు. చూడడానికి చిన్న మొక్కల్లా కనిపిస్తున్న వీటి వెనక రైతు కష్టం చాలా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఈ పొలాన్ని ఒకసారి పూర్తిగా చూద్దాం. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి, పొలంలో ఎలా ఉంటుంది. ఓకే, లెట్ ఎక్స్ప్లోర్ దిస్ బ్యూటిఫుల్ అగ్రికల్చర్ ఫీల్డ్. ఇప్పుడు మనం పొలంలోకి వచ్చామండి. మీరు ఇక్కడ చుట్టూ చూస్తే పూర్తిగా పచ్చగా కనిపిస్తుంది. ఈ మొక్కలన్నీ వరుసలుగా పెరుగుతూ ఉన్నాయి. రైతులు పంట సాగు చేసేటప్పుడు మొక్కలకు సరైన స్థలంలో ఉండేలా వరుసలు ఏర్పాటు చేస్తారండి. అలా చేస్తే మొక్కలకు గాలి బాగా అందుతుంది. అలాగే నీరు పెట్టడం, కలుపు మొక్కల్ని తొలగించడం, కాయలను కోయడం కూడా సులభంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రతి చెట్టుకు మట్టి కనిపిస్తుందండి. ఈ మట్టి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ పంటైనా బాగా పెరగాలంటే మంచి నేల, నీరు, సూర్యరశ్మి, రైతు శ్రమ ఇవన్నీ అవసరం. చూడండి, మొక్కలు పెరుగుతున్న కొద్దీ కొమ్మలు వస్తాయి. విత్తనాల నుంచి చిన్న మొలకలు వరకు బయటకు వస్తుందండి. ముందుగా రైతులు పొలాన్ని సిద్ధం చేస్తారండి. పొలంలో మట్టిని దున్ని నేలను మెత్తగా తయారు చేస్తారు. తర్వాత విత్తనాల నుంచి చిన్న చిన్న మొక్కలు బయటకు వస్తాయి. ఆ చిన్న మొక్కలు మొలక క్రమంగా పెరిగి మొక్కగా మారుతుందండి. మొక్కగా పెరుగుతున్న కొద్దీ కొమ్మలు వస్తాయి. ఇక్కడ మీరు గమనిస్తే మొక్కలు ఒకదానికొకటి దగ్గరగా కాకుండా ఒక పద్ధతిలో పెంచారండి. ఇలా పంటను సరిగా మెయింటైన్ చేయడం వల్ల రైతుకు తర్వాత కాయలు కోయడం కూడా సులభంగా ఉంటుంది.